ఓకే. హాయ్ అందరికీ. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ, లైక్ చేయట్లేదు. కంపల్సరీ మీరు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. సో, అందుకనే మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. సో, రోమన్ రీన్స్ వాళ్ళ ఫాదర్ అయితే చనిపోయినారు. మీ అందరికీ తెలిసే ఉంటది. అండ్ రోమన్ రీన్స్ వాళ్ళ ఫాదర్ ఫ్యూనరల్ వీడియో ఇంకా రిలీజ్ కాలేదని చాలామందైతే అనుకుంటున్నారు. సో, ఫైనల్లీ ఆ వీడియోనైతే రిలీజ్ అయిపోయింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఈ వీడియో మొత్తాన్ని ఇక్కడ ప్లే చేయలేకపోతున్నాను. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయన్నమాట. అందుకనే ఈ వీడియో మొత్తాన్ని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. స్టోరీలో మెన్షన్ చేసినాను. మీరొకసారి వెళ్లి చూడండి. అండ్ అంతేకాకుండా రోమన్ రీన్స్‌ది ఇంకొక వీడియోనైతే వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంది అంటే రోమన్ రీన్స్ డాన్స్ వీడియో. సో, ఒక చిన్న స్టెప్ అయితే ఏసినారు రోమన్ రీన్స్. ఆ వీడియో చాలా వైరల్ అయితే అవుతుందన్నమాట. ఆ వీడియోని గూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ జేసినాను. మీరొకసారి వెళ్లి చూడండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో, ఆ లింక్‌ని క్లిక్ జేసి ఆ 2 వీడియోస్ అయితే చూడండి. అండ్ అంతేకాకుండా సీఎం పంక్ అండ్ జాన్ సీనా మాట్లాడుకున్న వీడియోని గూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ జేసినాను. మీరొకసారి వెళ్లి చూడండి. అండ్ రోమన్ రైన్స్ గురించి చాలా వీడియోస్ అండ్ ఫోటోస్ అయితే సోషల్ మీడియాలో రిలీజ్ అయిపోతున్నాయి. మీరు యాక్టివ్ ఉండండి. నేను వెంటనే ఫోటోస్ అండ్ వీడియోస్ షేర్ చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం న్యూ బ్లడ్ లైన్ న్యూ వైజ్ మ్యాన్ గురించి. సో, మనకి పాల్ హెమన్ అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రైబల్ చీఫ్ అంటే రోమన్ రైన్స్‌కి ఉన్న వైజ్ మ్యాన్ పాల్ హెమన్ కదా! సో, పాల్ హెమన్ పైన న్యూ బ్లడ్ లైన్ అయితే అటాక్ చేసింది. సో, ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్‌కి ఒక వైజ్ మ్యాన్ కావాలి. కంపల్సరీ కావాలి. సో, మరి ఆ వైజ్ మ్యాన్ ఎవరు? సో, ఆ వైజ్ మ్యాన్ ఎవరు అని ఒక టీజ్ అయితే వచ్చింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ఫోటోలో మన రికిషి అండ్ పాల్ హేమన్ అయితే ఉన్నారు. సో, మన రికిషి ఈ ఫోటోనైతే షేర్ చేయడం జరిగింది ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, ఈ ఫోటో కింద ఏమనుందో చూడండి వైజ్ మెన్ అని ఉంది. సో, మనకి యాక్చువల్‌గా పాల్ హేమన్ వైజ్ మ్యాన్ కదా! వైజ్ మ్యాన్ అంటే మీనింగ్ ఏంటి? ఒక తెలివైన వ్యక్తి అని అర్థం. కాకపోతే ఇక్కడ వైజ్ మ్యాన్ అని మెన్షన్ చేయలేదు మన రికిషి. వైజ్ మెన్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో, దీని అర్థం ఏందంటే ఇప్పుడు వైజ్ మ్యాన్ అంటే ఒక తెలివైన వ్యక్తి. అదే వైజ్ మెన్ అంటే ఇద్దరన్నమాట. అంటే ఇద్దరు వైజ్ మ్యాన్‌లన్నమాట. ఇద్దరు తెలివైన వ్యక్తులు లేదంటే ఇద్దరు జ్ఞానులు అనే మీనింగ్ అనేది వస్తది. వైజ్ మ్యాన్ అంటే సింగులర్ ఒకే వ్యక్తి. అదే వైజ్ మెన్ అంటే ఇద్దరు వ్యక్తులు. అంటే ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నది ఇద్దరు వైజ్ మ్యాన్‌లా. అంటే పాల్ హెమన్ మనకు ఆల్రెడీ తెలిసిన ఒక వైజ్ మ్యాన్. అండ్ ఇప్పుడు రికిషి కూడా న్యూ వైజ్ మ్యాన్‌గా న్యూ బ్లడ్ లైన్‌తో కలుస్తారా అని ఒక రూమర్ అయితే వస్తుంది. సో, ఈ పోస్ట్‌ని చూసిన తర్వాత, ఈ ట్వీట్‌ని చూసిన తర్వాత. సో, మరి మీరేమంటారు? అంటే ఇప్పుడు దీని అర్థం అదే ఉంటదా? సో, ఇప్పుడు 'రికిషి' మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి న్యూ బ్లడ్ లైన్‌తో కలుస్తారా? అండ్ ఇంతకుముందు కూడా 'రికిషి' అన్నారు. సో, నా అవసరం ఉంటే బ్లడ్ లైన్‌లోకి వస్తానని 'రికిషి' ఒక మాటనైతే చెప్పినారు. సో, ఇప్పుడు 'రికిషి' అయితే ట్వీట్ అయితే చేసినారన్నమాట. సో, మేబీ అంత మంచిగుంటే 'రికిషి' న్యూ బ్లడ్ లైన్‌కి మన 'సోలో సికోవాకి' ఒక న్యూ వైజ్ మ్యాన్‌గా వచ్చినా రావచ్చన్నమాట. సో, ఒక టీజ్ అయితే జరిగింది. సో, దీనిపైన మీకేమనిపిస్తుంది? సో, ఇప్పుడు 'రికిషి' మరి 'సోలో సికోవాకి' ఒక వైజ్ మ్యాన్‌గా వస్తే బాగుంటదా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. లేదంటే మళ్ళీ 'పాల్ హేమనే' 'సోలో సికోవాతో' కలుస్తారా? సో, ఇది జరిగే ఛాన్స్ అయితే లేదు. సో, మేబీ 'రికిషియే' ఒక న్యూ వైజ్ మ్యాన్‌గా 'సోలో సికోవాతో' కలిసినా కలవచ్చు. సో, మనకి రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట ఈ పోస్ట్‌ని చూసిన తరువాత. సో, మరి మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే 'రా' ప్రివ్యూ గురించి. సో, రేపటి 'రా' కోసం కొన్ని మ్యాచెస్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినాయి. ఆ మ్యాచెస్ ఏందో ఇప్పుడు చూద్దాం. కటానా చైన్స్ అండ్ కేడెన్ కార్టర్ అండ్ లైరా వాల్కేరియా వర్సెస్ డ్యామేజ్ కంట్రోల్ మధ్య ఒక 6 ఉమెన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ అలాగే మన రే మిస్టీరియో అండ్ జెలినా వేగా వర్సెస్ డామినిక్ మిస్టీరియో అండ్ లివ్ మోర్గన్ మధ్య ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ అలాగే మన ఆసమ్ ట్రూత్ అండ్ బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ జడ్జిమెంట్ డే మధ్య ఒక 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ అలాగే జెవుసో వర్సెస్ చాడ్ గేబుల్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. రేపు రాలో ఈ మ్యాచ్ చూడడానికి దొరుకుతది. అండ్ అలాగే రేపటి రాలో డేమియన్ ప్రీస్ట్ అండ్ గుంతర్ మధ్య ఫ్యూడ్ అయితే స్టార్ట్ అవ్వవచ్చు. ఎందుకంటే సమ్మర్ స్లామ్‌లో వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరుగుతది. ఎందుకో మీ అందరికీ బాగా తెలుసు. గుంతర్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్‌లో ఆ కింగ్ క్రౌన్ అయితే విన్ అయినారు.
సో ఆ క్రౌన్ని విన్ అయిన సూపర్ స్టార్ సమ్మర్ స్లామ్లో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం రేపటి రాలో ఫ్యూడ్ అయితే స్టార్ట్ అవ్వవచ్చు. సో మనకి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో ఇవి రేపటి రా కోసం కన్ఫర్మ్ ఉన్న మ్యాచెస్. సో ఇంకా ఏమైనా మ్యాచెస్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అవుతే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తాను. మీరైతే యాక్టివ్‌గా ఉండండి. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను.